ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఒక నరాలు తెగిపోయే ఉత్కంఠ భరించలేకపోతున్నారు ఎవరు. అసలు ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు, పోటీ చేస్తే మేవారి నుంచి పోటీ చేస్తారో లేదో తెలియదు. ఈ ఉత్కంఠ ఇలా కంటిన్యూ అవుతుంటే తాజాగా మాజీ ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించిన రామాంజనేయులు గారు ఇచ్చిన స్టేట్మెంటు మరింత ఆసక్తి రేకెత్తిచ్చేస్తుంది. ఒక రకంగా జనాల్ని పిచ్చెక్కిచ్చేస్తుంది అనమాట ఆ స్టేట్మెంట్. ఆయన జనసేనలో చేరి పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం. ఇంకా అలాంటప్పుడు ఆయన ఎందుకు చేరడం అసలు జనసేనలో తెలుగుదేశం పార్టీ నుంచి? ఆ టీడీపీలోనే కంటిన్యూ అయిపోతుంది కదా. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకున్న అభిమానం, ఆ ప్రేమ అలా చాటుకున్నారా, లేదంటే అక్కడ కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ని అమాయకుడిని చేసేస్తున్నారా అక్కడ అందరి ముందు, ఆయన ముందే? అసలు ఇప్పుడు వాళ్ళకి మనసులో తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారో లేదో, వాళ్ళిద్దరికీ తెలుసు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఇలా ఉంటే ఆయన టీడీపీ క్యాండిడేట్గా ఉండి సపోర్ట్ చేయొచ్చు కదా. జనసేనలో చేరాల్సిన అవసరమే ఉంది. జనసేనలో చేరాల్సిన అవసరం లేదు. బాబు గారికి ఆయనకేమో జయగొడవలు లేవు. ఇప్పుడు ఆయన ఏమో కొన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు. టీడీపీ నుంచి జనసేనలో చేరే అవసరం అసలు 1% కూడా లేదు. అలాంటప్పుడు ఆయన జనసేనలో చేరి పవన్ కళ్యాణ్గా అభ్యర్థిగా అక్కడ దిగుతారని ప్రచారం చేయడం ఎవరిని ఎరుపుష్పాలను చేయడానికి? ఇక్కడ భీమవరం ప్రజలనా, ఆంధ్రప్రదేశ్ ప్రజలనా, లేదంటే జనసేన కార్యకర్తలనా, జన సైనికులనా, లేదంటే ఆల్ పార్టీ కార్యకర్తలనా, టీడీపీ కార్యకర్తలనా? ఇక్కడ ఇదే తెలియాలి.